ఏపీలో కొత్త రేషన్ షాపుల ఏర్పాటును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈ రోజు కాకినాడ జిల్లాకు సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. వివరాలు మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. ఇప్పటికే కాకినాడ జిల్లాలో రేషన్ కార్డుల విభజన అంటే ఎక్కడైతే ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయో అక్కడ కొన్ని రేషన్ కార్డులు అయితే తొలగించి వేరే చోట షాప్ అయితే ఏర్పాటు చేసి అక్కడ కార్డులు అయితే యాడ్ చేయడానికి ఆల్రెడీ అక్కడ అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ఆయా మండలాల్లో కొత్త రేషన్ షాపులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా అక్కడ అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. కానీ ఈలోపు పౌర సరఫరాల శాఖ నుంచి అక్కడ అధికారులకు ఉత్తర్వులు అయితే వచ్చాయి. ఏమని అంటే ఇప్పటికే మీరు నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కదా కొత్త రేషన్ షాపులకు సంబంధించి ప్రెజెంట్ ఆ వర్క్ అయితే ఆపేయండి అని అక్కడ జిల్లా అధికారులకు అయితే ఆదేశాలు అయితే వచ్చాయి. అంటే కొత్త రేషన్ షాపుల ఏర్పాట్లు అయితే తాత్కాలికంగా అయితే నిలిపివేయడం జరిగింది. ఇలా కొత్త రేషన్ షాపుల ఏర్పాటును తాత్కాలికంగా నిలిపివేయడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వారికి కమిషన్ అనేది రేషన్ కార్డుల ద్వారానే వస్తుంది. ఒకవేళ రేషన్ కార్డులో ఆ షాపుకి తగ్గించేస్తే వారికి కమిషన్ అయితే తగ్గిపోతుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని అక్కడ మొత్తం మీద రేషన్ డీలర్లు ఏం చేశారంటే ప్రభుత్వం పైన ఒత్తిడి అయితే తీసుకొచ్చారు. ఇలా విషయాలన్నీ వారికి ఉన్న ఇబ్బందులన్నీ చెప్పి ప్రభుత్వం కూడా ఆ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఏర్పాటయ్యే రేషన్ షాపులకి ఆల్రెడీ ఇప్పటికే ఉన్న రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో వారికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ సమస్యలను అయితే పరిష్కరించి త్వరలో మళ్ళీ కొత్తగా రేషన్ షాపులు అయితే ఏర్పాటు చేయనున్నారు. ప్రెసెంట్ ఏపీలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎండియు ఆపరేటర్ల ద్వారా కొనసాగుతుంది కదా. కానీ ఏపీ ప్రభుత్వ ఉద్దేశం మాత్రం ఎండియు ఆపరేటర్లను తొలగించి ఆ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది డీలర్ల ద్వారా చేపట్టాలని అయితే భావిస్తుంది. కానీ ఈ లోపు ఈ విధంగా ఉత్తర్వులు రావడం వల్ల మరికొన్ని నెలల పాటు రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎండియు ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే చేపట్టనుంది.